వందనాలండి. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. అత్యంత ప్రేమ కృపా కనికరం గల మా తండ్రి, మా రక్షక ప్రభువా, గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతో దీవించి ఆశీర్వదించినందుకు ఎలాగ స్తుతిస్తోత్రమయ్యా. ప్రభువా తండ్రి, ఎన్నికలైనటువంటి నాకు జ్ఞానహీనురాలైనటువంటి తండ్రి, ఇటువంటి దాన్ని తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టి ప్రభువా నీ పరిశుద్ధమైన మాటలు వాక్కుని నా నోటిలో ఉంచబోతున్నందుకు వందనాలయ్యా. స్తోత్రం తండ్రి. ప్రభు అటులని నా హృదయాన్ని నా నోటిని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభా దైవావేశపూరితమైన మాటలు నా నోట్లో నుండి రప్పించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ గత 5 వారాల నుండి ప్రియులారా, గత 5 వారాల నుండి మనము ప్రవక్తినుల గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రవక్తలు మగవారిని ప్రవక్తలుగా సంబోధిస్తే స్త్రీలను ప్రవక్తినులుగా సంబోధించారు. మనం ఇంతవరకు ఎవరి గురించి తెలుసుకున్నాము? మిరియాము, దెబోరా, హుల్దా, యెషయా భార్య అన్న, వీరి గురించి మనం తెలుసుకున్నాం. వారి ద్వారా అనేక పాఠాలు దేవుడు మనకు నేర్పించాడు. మరి అలాగే ఇక్కడ గలతీయులు 3:28 3వ అధ్యాయము 28వ వచనం తీసుకుంటే, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. చూసారా, అందరూ యేసుక్రీస్తు నామములో అందరూ సమానులే. అందుకనే ఇక్కడ పురుషుల్ని ప్రవక్తలుగా, పురుషులను మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా దేవుడు ఆధిక్యతనిచ్చాడండి. గొప్ప ఆధిక్యతనిచ్చి వారిని జాబితాలో కొంతమందిని దేవుడు చేర్చడం జరిగింది. వారి గురించి మనం ఇదివరకు తెలుసుకున్నాం. ఈ చూడండి, ఏలియా గొప్ప ప్రవక్త. ఏలియా గురించి మనకు తెలుసు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియాని ఒక స్త్రీ, యెజబెల్ అనే స్త్రీ ఎంతో బెదిరించి, అంత గొప్ప ప్రవక్తని బెదిరించి ఆయనంతకు ఆయన మరణాపేక్ష గలవాడి దేవుని దగ్గర ఇక నాకు చాలు ప్రభు ఈ ప్రాణము అని అడిగే స్థితికి తీసుకొస్తుంది. అంటే ఒక సామాన్య స్త్రీ గొప్ప ప్రవక్తని బెదిరించటం జరిగింది. అలాగే బాప్తిస్మం ఇచ్చే యోహాను తల ఒక స్త్రీ వలన తల నరకబడింది. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మనందరికీ తెలుసు. ఆయన ఎంత గొప్ప ప్రవక్తను. అటువంటి యోహాను తల ఒక స్త్రీ యొక్క కోరిక మేరకు తల నరకబడింది. అలాగా ప్రవక్తల్ని భయపెట్టే వాళ్ళు ఉన్నారండి. మనం ఇంతవరకు ధ్యానించిన ప్రవక్తినులందరూ దేవుని నామానికి మహిమకరంగా నిలబడడం చూశాను. అటువంటి ప్రవక్తల గురించి మనం ఇదివరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు దేవుని నామానికి అవమానకరంగాను, దేవుడి పనికి ఆటంకంగా నడుచుకొని పెద్ద ప్రవక్తినిగా పేరు పొందిన ఒక స్త్రీ గురించి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఈమె పేరు నోవద్య. ఈమె పేరు ఏంటండి? నోవద్య. ఈ నోవద్య గురించి ఎక్కడ ఏ విధంగా రాయబడిందో పరిశీలి. నోవద్య అంటే అండి, నోవద్య అనే పేరుకు అర్థము దేవుని సాక్షి, దేవుని ఆభరణము. చూడండి ఎంత మంచి పేరు. దేవునికి సాక్షిగా నిలబడాలి, దేవునికి ఆభరణంగా ఉన్న వ్యక్తి అనమాట. ఇంత మంచి పేరు స్త్రీ ఈ నోవద్య దేవుడి పనికి ఆటంకంగాను చెడ్డ ప్రవక్తినిగా పేరు తెచ్చింది. అది ఎలాగో చూడు. ఈమె పేరు ఒకే ఒక్క చోట పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఆ ఒక్క మాట, 2 వాక్యాల్లోనే దేవుడు ఆమె గురించి తెల్లముగా ప్రస్ఫుటంగా ఆమె గురించి అర్థమయ్యేలా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు అందరికీ. చూడండి, నెహమ్యా 6వ అధ్యాయం 14వ వచనం. అందరం తీద్దామండి పరిశుద్ధ గ్రంథము. ఎవరైనా చదవగలిగితే చదవండి. నెహమ్యా 6వ అధ్యాయము 14వ వచనం. నా దేవ వారి క్రియలను బట్టి లోబియాను సన్బల్లాటును నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకున్నాము. ఇక్కడ మాత్రం ఆ పేరు మనకు కనిపిస్తాదండి. ఏమంటున్నాడు? నెహమ్యా ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. నా దేవా, వారి క్రియలను బట్టి, ఎవరి క్రియలను బట్టి, టోబియా క్రియలను బట్టి, సన్బల్లటుల క్రియలను బట్టి
నన్ను భయపెట్టు వలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవజ్య అను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. ఆయన నెహమ్యా అర్థిస్తున్నాడు. ఈ నెహమ్యా గురించి మనం ఒకటి తెలుసుకుందామండి. నెహమ్యా గొప్ప భక్తిపరుడు, గొప్ప ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, రాజుకు గిన్నె అందించే స్థానంలో ఉన్నాడు. అంటే ఎంత గొప్ప స్థానం చూడండి, ఎంత గొప్ప ఉద్యోగం. ఈయన ఏమి కల్పించినా రాజు నమ్మకంగా తాగుతాడు. అటువంటి గిన్నె అందించే పాత్రలో అందించే ఉద్యోగంలో నెహమ్యా ఈ రాజుతో పాటు ఈయన రాజమందిరంలో నివసిస్తున్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మనమైతే అంత ఉన్నత స్థాయిలో ఉండి అన్ని సుఖభోగాలు ఉన్నప్పుడు మనము అందరినీ మర్చిపోతామండి. బంధువుల్ని మర్చిపోతాము, మన స్థితి పూర్వ స్థితిని కూడా జ్ఞాపకం చేసుకోను, దేవుణ్ణి కూడా నిర్లక్ష్యపరచడానికి తప్పకుండా కంకణం నిర్లక్ష్యపరుస్తాం ఆటోమేటిక్ గా. కానీ ఈ నెహమ్యా ఏం చేశాడు? ఎందుకంటే యెరూషలేము గురించి, యెరూషలేములో గోడలు, పాడైన గోడల గురించి మిక్కిలి బాధపడుతుండేవాడు, మిక్కిలి వెళ్ల చెందుతున్నటువంటి. ఇటువంటి స్థితిలో సుఖభోగ్యాలు అనుభవిస్తున్న స్థితిలో కూడా ఈయన నిత్యము ఏం ఆలోచించేవాడు? యెరూషలేము పాడైన గోడల గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని మందిరం కోసము హృదయ భారం కలిగి ఉన్నాడు. యెరూషలేము ఆకారాలని పునర్నిర్మించాలని, గోడలు తిరిగి కట్టాలని, గోడలు వాటిని బాగు చేయాలని నిర్ణయించుకుంటున్నాడు. ఇంత ప్రయాస భారం కలిగి యెరూషలేము ప్రాకారాలను కట్టుదాం రండి అని దేవుని బిడ్డలకు అనేకులకు పిలుపు అందిస్తున్నాడు. చూడండి, అక్కడ ఉండి కూడా అంత భారం కలిగి దేవుడి మీద అంత ప్రయాస భారం కలిగినటువంటి వ్యక్తి నెహమ్యా. ఇటువంటి దేవుని పని కోసం పూనుకున్న నెహమ్యాను ఈ టోబియా, సన్బల్లటును వీళ్ళు ఏం చేస్తున్నారు? నెహమ్యాని ఆటంకపరుస్తున్నారు. ఆటంకపరచటమే కాదండి, చంపాలని కుట్ర పన్నారు. నెహమ్యాను చంపాలని కుట్ర పన్నారు. ఈ పాడైన యెరూషలేము కాల్చబడిన గుమ్మముల గురించి వేదన చెందుతూ ప్రాకారాలను కట్టించాలని నెహమ్యా ఆలోచిస్తుంటే, ఈ నెహమ్యా చుట్టూ ఈ దుష్టక్రియలు అన్ని తాకకుండా, ఈ ప్రభావం ముట్టకుండా దేవుడు నెహమ్యా చుట్టూ ప్రాకారం వేశాడు. చూడండి, కాపాడుతూ ఉండేవాడు. నెహమ్యేమో ఈ కాల్చబడిన గుమ్మల గురించి, యెరూషలేము ప్రాకారముల గురించి ఆలోచిస్తూ వేదన చెందుతూ దాన్ని ఎలాగైనా పునర్నిర్మించాలని ఆయన ఆత్రపడుతుంటే, దేవుడు ఏం చేశాడు? ఈ సన్బల్లటును, టోబియా వాళ్ళ యొక్క క్రియలు, మొదలైన వారి క్రియలను చూశాడు. దేవుడు అంతటా చూసే దేవుడు కదండి. చూసి ఈ నెహమ్యా చుట్టూ ప్రాకారం వేశాడు. నెహమ్యాని కాపాడడం కోసము నెహమ్యా చుట్టూ ఆ ప్రాకారం ఎవరు వేశారండి? దేవుడు వేశాడు. కాబట్టి మనము దేవుని పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. మన పనులు అవ్వలేదు, మన ఇంట్లో శ్రమల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి అనేక విధాలుగా మనం బాధపడుతుంటాము. కానీ మనము దేవుడి పనిలో నిత్యము ఉంటే దేవుడు మన పని చేసుకుంటూ వెళ్తాం. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? ప్రేమైన బిడ్డలారా, ఇటువంటి నెహమ్యాను నోవజ్య ప్రోత్సహించలేదు తప్ప, ఈమె ప్రవక్తినిగా పేరుగాంచింది కదా, దేవుడు ఈమెని ఎంత ఉన్నత స్థాయిలో ఉంచాడు. ప్రవక్తినిగా గొప్ప పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడింది. అటువంటి ప్రవక్తినైనటువంటి నోవజ్య నెహమ్యాను ప్రోత్సహించకుండా పోయి ఉండటమే కాకుండా దేవుని పని చేస్తున్నటువంటి నెహమ్యా పనిని ఆటంకపరుస్తుంది. దేవుడి పనికి ఆటంకంగా ఉంది. ఆ భక్తిపరుడైనటువంటి నెహమ్యాపై కుట్ర చేసే వారితో కలిపింది, వారితో చేరిపోయింది. ఎవరు? ఈ నోవజ్య. వారితో కలిసి దేవుడికి వ్యతిరేకంగా నడుస్తోంది. చూడండి, ఇటువంటి విశ్వాసుల్ని కాపాడవలసింది ఎవరు? ప్రవక్తలు. వీళ్ళు కదా మనం కాపాడాలి. వీరు దేవుడికి ప్రజలకు అనుసంధానకర్తలై మధ్యవర్తిత్వం చేస్తూ మనల్ని దేవుళ్ళలో నడిపించవలసినటువంటి వాళ్ళు వీళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ నోవజ్య టోబియా, సన్బల్లటుతో, దుర్మార్గులతో, దుష్టులతో చేయి కలిపింది. వారితో కలిసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తోంది. వారితో దేవుడికి వ్యతిరేకంగా నడుస్తోంది. ఇటువంటి నోవజ్య గురించి మనలో కూడా మందిరానికి రెగ్యులర్ గా వస్తుండొచ్చు. మనలో కూడా మన నేటి పరిస్థితుల్లో సంఘాల గురించి మాట్లాడుకో, మనలో కూడా మందిరానికి రెగ్యులర్ గా వస్తూ జాగ్రత్తగా నడుచుకుంటూ ఉన్నట్టు ఉంటాం.
చుట్టూనే ఇతరులకు ఇబ్బందికరంగా ఉన్నామేమో పరిశీలించుకుందాం. విశ్వాసులుగా ఉంటూ పరులకు విరుద్ధమైన పనులు చేస్తున్నామేమో, వారికి ఏదన్నా ఆటంకం చేస్తున్నామేమో మనం పరిశీలించుకోవాలి. ప్రార్థనలు చేస్తూ మన తోటి వారికి ఇబ్బందికరంగా ఉన్నామేమో కూడా మనం ఆలోచించుకోవాలి. ఇటువంటి నోవజ్య జీవితం దేవుడు మన ముందు పెట్టాడంటే మనం ఈరోజు నోవజ్య ద్వారా ఏం నేర్చుకోవాలని దేవుడు చూస్తున్నాడో చూద్దాం ప్రియులారా. మన జీవితం కూడా దేవునికి, సంఘానికి మనం కూడా ఎలా ఉండాలండి? దేవునికి నమ్మకంగా ఉండాలి. అలాగే మనము సంఘానికి అంటు కట్టబడిన వారే ఉంటాం కదా, అటువంటి సంఘానికి చాలా నమ్మకంగా, యథార్థంగా మన ప్రవర్తన ఉండాలి. అలా ఉండకపోతే మన అంతం ఎలా ఉంటుందో దేవుడు ఈ రోజు నోవజ్య ద్వారా మాట్లాడబోతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. మనం అందరము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సంఘానికి గాని, మన యాజకుడికి గాని నమ్మకంగా ఉండకుండా, యథార్థంగా ఉండకుండా, మాదిరికరంగా ఉండకపోతే మన అంతం ఎలా ఉంటుందో ఈ నోవజ్య ద్వారా నేడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నోవజ్య గొప్ప ప్రవక్తిని ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందని మనం విన్నాం. అంటే ఆమె ద్వారా మనమే కాదండి, మన నెక్స్ట్ తరాలు కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నోవజ్య మంచి ప్రవక్తిని కాదు, ఆమె అబద్ధ ప్రవక్తిని. దేవుని కార్యాన్ని అడ్డుపడింది, చెరిపింది. ఈ నోవజ్య నిజమైన ప్రవక్తిని కాకపోయినా ప్రవక్తినిగా చలామణి అవుతూ అపేక్ష లోకాశలకు లోనయ్యి తన వివేచనాత్మను, పరిశుద్ధాత్మను కోల్పోయింది. చూడండి, ఎంత గొప్ప ప్రవక్తినిగా ఉండి అనేకులకి మాదిరికరంగా అనేకుల్ని దేవుళ్ళో నడిపించాల్సింది పోయి ఈమె దేనికి లోనైంది? ధనాపేక్షకు లోనైంది. ఒక రీతిగా నడుచుకుంటాను, అవకాశాలకు లోనైపోయే అటువంటి పరిశుద్ధాత్మ లేకుండా వివేచనాత్మని దేవుడిచ్చిన వివేచనాత్మని కోల్పోయింది కాబట్టి ఆ టోబియా, సన్బల్లటు వాళ్ళతో కలిపి నేడు కూడా మనము ప్రస్తుత పరిస్థితుల్లో అప్పట్లో ప్రవక్తినులు ఉన్నారు, డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు లేరు, సేవకులు, విశ్వాసులుగా ఉంటుంది. ఇక్కడ కూడా సేవకులు, విశ్వాసులుగా చలామణి, సంఘస్థులుగా చలామణి అవుతూ మేకవన్న పులులుగా ఉంటున్నారేమో వివేచించుకొని నడుచుకుందాం. పైకి భక్తిపరులుగా ఉంటూ ధనం వెంట పరిగెడుతున్నామేమో. గెహజీ కూడా అలాగే పరిగెడుతుంది. క్రొత్త నిబంధనలో మన యేసు ప్రభులు ధనాపేక్షతో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారితోనే తిరుగుతూ ఆయన శిష్యుడుగా ఉంటుంది. ఇస్కరియోతు యూదా ఏం చేశాడండి? 30 వెండి నాణెములకు దేవుణ్ణి అమ్మేశాడు, యేసు ప్రభుల వారిని అమ్మివేశాడు. అంటే ఇస్కరియోతు యూదా యొక్క ధనాపేక్ష అతన్ని ఇటువంటి చెడు నడవడిక నేర్పించింది. ఇస్కరియోతు యూదా జీవితము ఏమైందో మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ధనాపేక్షతో గొప్ప గొప్ప ప్రవక్తల్ని, మనము విశ్వాసుల్ని నేను ఆటంకపరిస్తే మన జీవితము ఎలా ముగుస్తుందో మనము ఈ నోవజ్య ద్వారా, ఇస్కరియోతు యూదా ద్వారా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ అంతేకాదు, దేవుడు ఊరికే ఉండడు. మనం చేసే ప్రతి క్రియ, ప్రతి చర్య, మనమన్నా మన పిల్లల్ని కొన్ని విషయాలు గమనిస్తాం, కొన్ని విషయాలు గమనించాం. కానీ దేవుడు మాత్రము ఎలా చూస్తుంటాడండి? 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూసుకుంటే, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందండి? లోకమంతా సంచారం చేస్తాం, అంతా చూస్తున్నాడు దేవుడు. మనం చూడలేదని చాటుగా చేసినా కూడా దేవుడికి ప్రస్ఫుటంగా దేవుడు చూడగలరు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెహమ్యా క్రియల్ని, ఆ నోవజ్య క్రియల్ని దేవుడు పరిశీలిస్తున్నాడు, గమనిస్తున్నాడు. అందుకే నెహమ్యా చుట్టూ ఏం చేశాడండి? ప్రాకారాన్ని కట్టి నెహమ్యాను నిత్యము కాపాడుతూ వచ్చాడు. నెహమ్యా ఈ 4:14 6వ అధ్యాయము, నెహమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ప్రార్థన వింటే మనకేమనిపిస్తుంది చెప్పండి? నోవజ్య గురించి దేవుడు ఎక్కడ శిక్షించినట్టు, ఏ విధంగా నోవజ్య ఎటువంటి శిక్షకు పాత్రురాలైపోయింది, ఎటువంటి దేవుడు ఉగ్రతకు బలైంది అనేటివి ఎక్కడ లేదండి. అదొక్క మాటే ఉంది. కానీ ఈ 3 వాక్యాల్లో, ఈ 2 వాక్యాల్లో 14వ వచనంలో మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏమని? నెహమ్యా ఎంత బాధపడి ఉంటే అటువంటి ప్రార్థన చేసిట్టాడు.
అంతే, వాళ్ళ గురించి ప్రార్థన చేశాడే గాని దేవుడి యొద్ద విజ్ఞాపన చేసుకున్నాడు. ప్రభువా, నాకు ఇలాంటి వారితో కష్టం ఉంది, మీరు జ్ఞాపకం చేసుకోండి అని విన్నవించుకున్నాడు, విజ్ఞాపన చేసుకున్నాడు. అంతేగాని ఆ సన్బల్లతోనూ, టోబియాతోనూ, నోబద్యాతో, మిగిలిన ప్రవక్తలతో ఎవరితో వాదన చేయలేదు, ఎవరిని దూషించలేదు. తన హృదయంలో ఉన్న భయము, బాధ అవన్నీ దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. దేవుడికి అప్పగించేసి తన పని యెరూషలేము యొక్క తన ప్రాకారాలు కట్టించే పనిలో నిమగ్నమయ్యాడు. అంటే దేవుడు ఊరికే ఉంటాడా? వాళ్ళు చేస్తున్న పనులకే నెహమ్యా చుట్టూ ప్రాకారం వేసి కాపాడిన దేవుడు వీళ్ళ క్రియలు, ఇటువంటి క్రియలు చేసినటువంటి వారిని ఇప్పుడు వదిలిపెడతాడా చెప్పండి? దేవుడు సామాన్యమైన స్త్రీ అయినటువంటి స్త్రీకి అంత ఆధిక్యత ఇస్తే ఆ స్త్రీ అయిన నోబద్య ఏం చేసింది? ఆ ఆధిక్యతను సద్వినియోగం చేసుకోకుండా దేవుని బిడ్డల్ని ఆదరించాల్సింది పోయి, సహాయంగా నిలబడాల్సింది పోయి, వాళ్ళని దేవుడిలో నడిపించాల్సింది పోయి, ఇలా ఇవన్నీ చేయకుండా ఉండటమే కాకుండా నోబద్య దేవుని బిడ్డలకు ప్రమాదకరంగా మారి, పైగా భక్తిపరుడైనటువంటి నెహమ్యా బెదిరించింది. ఆనాడు యెజబెలు ఏ విధంగా ప్రవక్తను బెదిరించిందో అలా బెదిరించింది. ఈ హోరీయుడైనటువంటి సల్లోటుతోనూ, అమ్మోనీయుడైనటువంటి టోబియాతో చేయి కలిపింది నోబద్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు మనం ప్రయోజనకరంగా ఉంటున్నామా లేదా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడి దగ్గర ఒకవేళ ఉండనటువంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గర మనము మన హృదయాన్ని కుమ్మరించుకొని అటువంటి దేవుడి సంఘంతో మనము నిజంగా అంటుకట్టబడేవారుగా, దేవుడి సంఘంలో మనము దేవుడు సేవ చేసేవారుగా ఉండేటట్టు దేవుణ్ణి మనం వేడుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏమన్నా ఆటంకంగా ఉంటే మాత్రం మనం సహాయంగా మనము దేవుని సంఘానికి ఉపయోగకరంగా లేకపోయినా ఆటంకంగా మాత్రము ఉండకూడదు. అందరము జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయం ఈ దేవుని ఉగ్రత. ఎందుకంటే దేవుని ఉగ్రత వస్తే మనం ఏమైపోతామో, మనం అసలు దేవుడి ఉగ్రతకు మనం నిలవగలమా? జాగ్రత్తమే. మనం చేపలే ఒక్క నిమిషం మాత్రం దేవుడు మొహం తిప్పుకుంటే జలచరాలు విలవిలలాడిపోతాం. మనం ఎంత విలవిలలాడిపోతాం? ఒక్క సెకండ్స్ లో 1000 వంతు దేవుడు పక్కకు మన వైపు చూడకుండా పక్కకు తల తిప్పితే మనం ఏమైపోతామో గమనించుకోండి. ఒకసారి వెనక్కెళ్ళి మనము పరిశీలించుకుంటే తట్టుకోలేము. కాబట్టి మనము జాగ్రత్తగా సంఘం పట్లను, సేవకుల పట్లను, విశ్వాసుల పట్లను, దేవుని బిడ్డల పట్లను చాలా జాగ్రత్తగా నడుచుకొని వారితో పాటు నడుస్తూ సహాయకరంగాను, ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా మనం ఉండాలి. గాని దాన్ని ఆటంకపరచకూడదు. ఈ నోబద్య ద్వారా దేవుడు ఇది మనకు నేర్పించాడు. ఈ రోజుల్లో భార్యను భర్త, భర్తను భార్య, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా ఒక్కరేంటండి భయంకరంగా ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటున్నారు. ప్రమాదకరంగా మారిపోతుంది. మొన్న ఈ మధ్య వార్తల్లో చూసే ఉంటారు అందరూ. ఒక తల్లి తన పిల్లల్ని చంపేసి ఏమి ఎరగనట్టుగా, ఒక తండ్రి తల్లి మీద కోపంతో, భార్య మీద కోపంతో పిల్లల్ని చంపారు. నిన్న ఈ మధ్య సొంత పినతల్లి పిల్లని తీసుకెళ్లి దృశ్యంగా పొడిచి చంపేసి. చూడండి ఎలా ఉన్నారు. పసిపిల్లల పట్ల కూడా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తల్లి తండ్రి ఆశ్రమించినట్టు మామూలుగా ఈ లోకంలో వాళ్ళని తప్ప పిల్లలు ఎవరిని నమ్ముతారండి? అయినప్పటికీ ఆ తల్లిదండ్రులే రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు భక్షకులు అయిపోతున్నారు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్న ఈ అనుబంధాలన్నీ దేవుడు ఇచ్చినవే. కాబట్టి మనం దేవుడితో అనుబంధంగా ఉంటే, దేవుడిని కలిగి ఉంటే ఎవరికి మనకు ఎటువంటి దుష్ట బుద్ధి పుట్టించడు. అందరికీ మన మీద సమాధానమైనటువంటి మనసును కలిగించి కాపాడే మనసును దేవుడిస్తాడు. కాబట్టి మనము తల్లిదండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు ఇలాంటి రక్త సంబంధాలు ఉండాలి. దేవుడిలో నడుచుకోవాలి, ప్రేమించుకోవాలి ఒకరికొకరు. కానీ అన్నిటికంటే మనము దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. దేవుడితో మనకు సంబంధం కలిగి ఉంది. అప్పుడు దేవుడు మన చుట్టూ ఉన్న వారందరికీ మన పట్ల సమాధానము, ప్రేమ కలిగిస్తుంది. మనకు కూడా వారి పట్ల సమాధానము, ప్రేమను కలిగిస్తుంది. కాబట్టి
ఈ నెహమ్యా గురించి మళ్ళొకసారి మనం మననం చేసుకుంటే, యెరూషలేమును తిరిగి ఆయన యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉంది. యెరూషలేమును తిరిగి పూర్వ స్థితికి, పూర్వ వైభవం ఎంతో ఆరాటపడ్డాడు. ఈ నోవజ్య దేవుని కొరకు సాక్షిగా ఉండవలసిన నోవజ్య, దేవుని కార్యాలకు ఆభరణంగా ఉండవలసిన ఈ నోవజ్య అపవిత్ర ఆత్మతో నింపబడినదై అపవాది ఆత్మతో దేవునికి వ్యతిరేకంగా నడిచింది. అటువంటి నెహమ్యానే ఎదిరించింది. మారు మనసు పొందుకోవడానికి దేవుడు ఏమన్నాడండి? మారు మనసు పొందుకోవడానికి అవకాశం ఇచ్చాను గాని అది దాని క్రియలను మార్చుకోలేదు అని దేవుడే పలికాడు కదండి. మనకు అవకాశం ఇస్తాడు దేవుడు. ఇంకా మారుతారు. మనం ఆ సమయంలోనే దేవుడి యొక్క ఆలోచనని పసికట్టి మనం అందరము మారు మనసు పొందాలి. కాబట్టి దేవుడు వారి క్రియలను బట్టి చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అలాగే ఈ నోవజ్య క్రియా ఫలితము తన క్రియను బట్టి ప్రతిఫలం పొందింది. నోవజ్యకు దేవుడు ఎంతో ఆధిక్యత ఇచ్చినప్పటికీ దేవుడు ప్రేమించి ఉన్నత స్థితిని ఇచ్చాడు. అయినప్పటికీ అది నోవజ్య యొక్క క్రియలు మార్చుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, పరలోకంలో దేవుడి తర్వాత స్థానంలో లూసిఫర్ కు స్థానం ఉంది. లూసిఫర్ ఎంతో అందంగా చాలా చాలా తీయగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుండేది. అటువంటి లూసిఫర్ అందరు మెచ్చుకున్న దేవుడు కూడా మెచ్చుకున్నాడు. కానీ లూసిఫర్ లో గర్వం వచ్చేసింది. గర్వం వచ్చి ఏం చేసింది? దేవుడు అంత నేను అని ఎప్పుడైతే అనుకుందో పాతాళలోకం ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. నోవజ్యని దేవుడు వదిలిపెట్టి మనం కూడా ఇదంతా మనం ఉన్న పరిస్థితి కూడా ఉద్యోగం అయితేనేమి, పిల్లల స్థితిగతులు అయితేనేమి, మన స్థితిగతి ఏమి, ఇవన్నీ మనం దేవుడి కృపతో పొందుకున్నామని ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. తప్పకుండా టోబియా, సన్బల్లటుకు మొదలైన వారికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. వీరందరికీ తీర్పు తీర్చాడు. మరి ప్రవక్తనైనటువంటి నోవజ్యకు ఎన్ని తీర్పులు ఉంటాయండి? ప్రవక్తలకు 2 తీర్పులు ఉంటాయి. 2 శిక్ష ఉంటుందని చదువుకున్నాం కదా పరిశుద్ధ గ్రంథంలో. మరి ఈ నోవజ్యను దేవుడు వదిలిపెట్టింటాడు. 2 తీర్పులు తీర్చింటాడు. 2 శిక్షని దేవుడు ఇచ్చాడు. నోవజ్య చివరికి క్రియల ఫలితం పొందుకుంది. క్రియల ఫలము పొందుకుంది. కళ్ళ ముందున్న లాభాలకు, ప్రలోభాలకు, లోకాశలకు లోనైంది నోవజ్య. బట్టి తగిన ప్రతిఫలం పొందుకుంది. ముఖ్యంగా మనం కూడా అండి, మన ఇంట్లో తల్లిదండ్రుల్ని పిల్లలు పరిశీలిస్తుంటారు. వాళ్ళకి తెలియకుండానే మనల్ని అనుసరిస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు చక్కగా మన ప్రవర్తన అంతటినీ దేవుడు అధికారానికి అప్పగించుకొని మన నడవడిక, మన ప్రవర్తన, మన మాటలు యథార్థంగా నీతివంతంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా మనల్ని దాన్ని ఫాలో అవుతారు. మనం ముందు ఇంట్లో పాస్టర్ అన్నయ్య గారు చెప్పారు, మనం ఇంట్లో ముందు మార్చాలి, తర్వాత బయట రంగాన్ని పెట్టాలి. మన ఇంట్లో మన పిల్లల్ని దేవుడి వాక్యంలోను, దేవుడి యొక్క ప్రార్థనలోను పెంచే ముందు మన ప్రవర్తన సరైనదిగా ఉండాలి. మన ప్రవర్తన సరిగ్గా లేకుండా దేవుడి వాక్యాలు వల్లవేయమన్నా, ప్రార్థన చేయమన్నా పిల్లలు మన మాట వినరు. మనసులో చిన్నప్పుడు భయపడినా పెద్దవారైన తర్వాత మనం కూడా ఇలా చేయొచ్చులే, పైన ప్రార్థన చేస్తూ మన పేరెంట్స్ లాగా ఉండొచ్చులే అనే భావనకు లోనైపోదు. కాబట్టి తల్లులుగా, తండ్రులుగా మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలండి. పిల్లల ముందు చాలా మన ఒకప్పుడు పరిస్థితి, పూర్వస్థితి ఎలా ఉన్నప్పటికీ యథార్థమైన మాటల్ని, యథార్థమైన ప్రవర్తనని నీతివంతంగా ఉండేటట్టు చూసుకొని మన నోరు, నడవడిక అన్ని చూసుకుంటే పిల్లలు కూడా దాన్నే ఫాలో అవుతారు. అప్పుడు మనం ప్రార్థనలో వాళ్ళని పెంచవచ్చు, వాక్యంలో పెంచవచ్చు, దేవుడి మాటలు చెప్పవచ్చు. ఈ విధంగా మన ప్రవర్తన కూడా నోవజ్య వలె మన జీవితం ఉండకూడదు. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాడు. నోవజ్య ఇలాంటి దేవుని బిడ్డలకు ఆటంకంగా ఉండడమే కాకుండా ఇలాగా మనకు అందరికీ చాలా నష్టకరంగా దేవుడి పనికే ఆటంకం చేసి, కానీ అటువంటి జీవితం మనకు వద్దు. ఇక్కడ చూడండి, నోవజ్య ఎటువంటి ప్రవర్తనో చూద్దాం. సంఖ్యాకాండము
11వ అధ్యాయము 29వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 29వ వచనం. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు, యెహోవా ఆత్మను వారి మీద ఉంచును. ప్రజలందరూ ప్రవక్తలు అయ్యేటట్టు యెహోవా మన ఆత్మను వారి మీద ఉంచాలి. ప్రవక్తలు అవ్వాలంటే ఏముండాలి? దేవుడు ఆత్మ మన మీద ఉండాలి. దేవుడు ఆత్మ చేత మనం నింపబడింది. అటువంటి వారే ప్రవక్తలు అవుతారు. దేవుని ఆత్మ వాళ్ళలో ఉండి నడిపిస్తుంది. దేవుడు ఆత్మ చేత వారు నడిపింపబడిన వారే ప్రవక్తలు అవుతారు. దేవుని ఆత్మతో నింపబడిన వారే ప్రవచిస్తారు. ఏమని? దేవుడు చెప్పిన మాటల్ని వారు ప్రవచిస్తారు. దేవుడు వారితో మాట్లాడతారు. దేవుడు మార్గంలో ప్రజలను వాళ్ళు నడిపిస్తారు. ప్రవక్తలకు ఇంత గొప్ప ధన్యత అది. ఇవన్నీ ఏమైనా నవోద్యలు ఉన్నాయా? లేవు. వీటికి వ్యతిరేకంగా ఉంది. ఎవరైనా పరిశుద్ధ గ్రంథము హోషేయ 9:7 అధ్యాయము 7వ వచనం చదువుతారు. హోషేయ 9వ అధ్యాయము 7వ వచనం నేను చదువు. శిక్షా దినములు వచ్చి ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులనియు, ఆత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలీయులు తెలుసుకుంటూ. శిక్షా దినములు వచ్చి ఉన్నాయి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నాయి. తాము చేసిన విస్తారమైన దోషములను, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే ఇవన్నీ చూస్తారు. వాళ్ళు చూసి తమ ప్రవక్తలు అవివేకులు, దురాత్మను అనుసరించిన వారు వెర్రివారు అని ఇశ్రాయేలీయులు తెలుసుకుంటారు. ప్రవక్తలు తమ సంఖ్యాకాండంలో ఉండాలి. దేవుడు ఆత్మ నింపబడింది. ఇక్కడ చూడండి, మీకా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. ఇక్కడ వీళ్ళు ఎటువంటి ప్రవక్తలు చూడండి. ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించువారునై ఆ జనులను పొరపెట్టు ప్రవక్తలు గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా. పొరపెట్టు ప్రవక్తలు అంటే చూడండి, వీళ్ళకు దర్శనం కలగకుండా రాత్రి కమ్ముతుందని దేవుడు వాళ్ళని శపిస్తాడు. అంటే వాళ్ళని సోద చెప్పకుండా మీకు చీకటి కలుగుతుంది. సోద చెప్తారు, దర్శనము కలగకుండా రాత్రిలాగా చీకటి కమ్మిస్తాడు. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనపడకుండా అస్తమించును, పగలు చీకటి పడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ నోట ఆహారం పెట్టలేడలా యుద్ధాన్ని జనుల్లో పొరపెట్టే ప్రవక్తలు అంటే వాళ్ళను ఏమంటారు? పక్కదారికి పట్టిస్తారు అన్నమాట. ఇటువంటి పొరపెట్టు ప్రవక్తలు. ఈ నోవజ్జ కూడా పొరపెట్టు ప్రవక్తిని. అలాగే ఇర్మియా 23వ అధ్యాయం 6వ వచనం తీసుకుంటే, అవివేక క్రియలు చేయు అన్య దేవతల పేరట ప్రవచనములు ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. వీళ్ళు చూడండి, వివేక క్రియలు చేస్తూ అన్య దేవతల పేరట ప్రవచనాలు పలుకుతారంట. మన పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి సజీవుడైనటువంటి దేవుడి గురించి ప్రవచనాలు చెప్పకుండా అన్య దేవతల పేరట ప్రవచనాలు పలుకుతారు. ఇటువంటి అవివేక ప్రవక్తలు ఉన్నారు. అలాగే జెఫన్యా గ్రంథం తీసుకుని 3వ అధ్యాయం 4వ వచనం. గప్పాలు కొట్టు గప్పాలు వీళ్ళు ఎలా ఉంటారు? విశ్వాసఘాతులు. గప్పాలు కొట్టు ప్రవక్తలు అంటే గట్టి మాటలు అన్ని గొప్పలు చెప్పుకుంటారు. వీళ్ళు నాకు అలా కనిపించాడు దేవుడు, ఇలా కనిపించాడు గొప్పలు చెప్తారు. ఈ గప్పాలు కొట్టే ప్రవక్తలు విశ్వాసఘాతులు అంటారు. వాళ్ళకి నిజమైన విశ్వాసం లేదు, అందుకే వాళ్ళు సెల్ఫ్ డెవలప్ చేస్తారు. అటువంటి గప్పాలు కొట్టు ప్రవక్తిని జాబితాలో ఈ నోవజ్జ ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 20వ వచనం తీసుకుంది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 20వ వచనంలో అహంకార ప్రవక్తల గురించి దేవుడు చెప్పిన మాటలను అతని మాటగా ఇతర దేవతలను క్రమంలో చెప్తారు. అంటే వీళ్ళకి ఎంత అహంకారం! దేవుడు చెప్పిన మాటలు నేను చెప్తున్నా, నేను చెప్పానంటే అది జరుగుతుంది, నా మాటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తారు. నేను అనే అహంకారమైన మనసును కలిగి ఉంటారు, ఆ మనసుతో నడుస్తుంటారు. అటువంటి వాళ్ళు అహంకార ప్రవక్త. నోవజ్జ కూడా ఆ అహంకార ప్రవక్తల్లోకి చెందినదే. ఇక్కడ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 15 వచ్చి
కళ్ళల్లాడు ప్రవక్త. చూడండి ఎలా ఎంత ప్రవక్తల్లో ఎన్ని రకాలు ఉన్నారు. వీళ్ళంతా చెడ్డ ప్రవక్తలు. వాళ్ళ చెడ్డ ప్రవక్తల యొక్క ఆ వాళ్ళ యొక్క గుణాలు ఇవన్నీ. కళ్ళల్లాడు ప్రవక్తలు ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు తోకలాగా ఉంటారు, తలగా ఉండరు. పెద్దలు గనులు అందరూ తలగా ఉంటారు. వీళ్ళు కళ్ళల్లాడు ప్రవక్తలు, తోకలాగా ఉంటారు, తల ఉండదు. అటువంటి వాళ్ళు చూడండి. నోబజ్య ఈ కళ్ళల్లాడు ప్రవక్తల జాబితాలో ఉంది, గప్పాలు కొట్టు ప్రవక్తల జాబితాలో ఉంది, అవివేక క్రియలు చేయి ప్రవక్తల జాబితాలో ఉంది. అలాగే వీళ్ళు పొరపెట్టు ప్రవక్తల జాబితాలో కూడా ఉంది. ఎంత ఘోరమైనటువంటి దురాత్మని అనుసరించిన ప్రవక్తల జాబితాలో కూడా ఉంది. ఇన్ని దుర్గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని నోబజ్య. ఇటువంటి ప్రవక్తని గురించి కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు అది ఎలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్తాడు. వాటుడు వాటుడు అనేది ఎంత ముఖ్యమో నాటుడు అనేది కూడా అంత ముఖ్యం. ఏది చేయకూడదో తెలియపరచడానికే దేవుడు ఈ నోబజ్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో లిఖించుంటాడని ఆ యొక్క దేవుడిచ్చిన ఆలోచనను బట్టి నేను చెప్తున్నాను ప్రియులారా. ఇందును బట్టి మనము నోబజ్య వలె సంఘానికి, సంఘస్థులకు, విశ్వాసులకు, తర్వాత యాజకులకు ఇలా ఉండకుండా దేవుడికి మహిమకరంగా దేవుణ్ణి పరుస్తూ దేవుడు మార్గంలో అనేకులు నడిపించేవారుగా మన అందరం ఉండాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.